Can you see the screen? Yes, sir. Screen కనిపిస్తుందా? కనిపిస్తుంది. Okay. Very good. Okay. Okay, children. We have completed 4 units in the mathematics subjects. మనం mathematics subject లో 4 చాప్టర్లు అనేది 4 యూనిట్లు అనేది పూర్తి చేసుకోవడం జరిగింది. So today we are going to learn about 5th chapter. How many more, how many less. How many అంటే ఎన్ని, more అంటే ఎక్కువ, ఎన్ని ఎక్కువ. How many less, less అంటే తక్కువ, ఎన్ని తక్కువ. సో ఎన్ని ఎక్కువ, ఎన్ని తక్కువ, లేదంటే ఎంత ఎక్కువ ఎంత తక్కువ అనే యూనిట్ గురించి మనము ఈ లెసన్ లో మనం నేర్చుకోబోతున్నాం. సో నౌ టెల్ మీ, how many fingers are these? 2 fingers. 2 fingers. How many fingers are these? 7 fingers. 5 fingers. 5 fingers. How many fingers? 7 fingers, sir. Or in right hand? 7 fingers, sir. Total fingers. How many more fingers in right hand? 5. There are 7 fingers, sir. 5 fingers లో ఎన్ని ఎక్కువ ఉన్నవి? 5 ఏళ్ళు ఎక్కువ ఉన్నాయి కుడి చేతికి? 3 fingers. Yes. 3 equal. Now 3 fingers are more. అంటే 3 వేళ్ళు ఎక్కువ ఉన్నాయి, లేదంటే 3 fingers ఎక్కువ ఉన్నవి. Now tell me, how many fingers? 4, sir. 4 fingers in left hand. Now how many fingers in right hand? 1, sir. 1. How many less fingers in right hand? Sir. Many less అంటే తక్కువ, ఎన్ని తక్కువ ఉన్నాయి రైట్ హ్యాండ్ లో? 1. 4. 1. 3 తక్కువ ఉన్నాయి. 1 ఈక్వల్ 3 ఫింగర్స్ అనేవి మనకు రైట్ హ్యాండ్ లో తక్కువ ఉన్నవి. సో ఇట్లా మనము హౌ మెనీ మోర్ హౌ మెనీ లెస్ ని మనం క్యాలిక్యులేట్ చేయాలంటే మనం ఏం చేస్తున్నాం సబ్ట్రాక్షన్ చేస్తున్నాం మనము. 5 ఫింగర్స్ మైనస్ 2 ఫింగర్స్, 5 ఫింగర్స్ మైనస్ 2 ఫింగర్స్, 3 ఫింగర్స్. మనము సబ్ట్రాక్షన్ తీసేస్తున్నాము. ఎంత ఎక్కువైనా తీసేస్తున్నాము, ఎంత తక్కువన్నా కూడా మనము తీసేస్తున్నాము. అంటే ఇందులో మనము సబ్ట్రాక్షన్ అనేది చేస్తున్నాము. ఎక్కువ అంటేనేమో అడిషన్ వస్తుంది, తక్కువ అంటేనేమో సబ్ట్రాక్షన్ అనేది మనకు రావడము జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఈ కాన్సెప్ట్ అనేది ఇవ్వడం జరిగింది. నంబర్ లైన్ మ్యూట్ లో ఉంచుకోవాలి. కొద్దిమంది డిస్టర్బ్ చేస్తున్నారు, మీరు అందరూ మ్యూట్ లో పెట్టుకోండి. మీరు ఆన్సర్ చెప్పినప్పుడే మీ మైక్ ఆన్ చేసుకొని మాట్లాడండి. చూడండి, ఇక్కడ నెంబర్ లైన్ ఉంది. ఇంతకుముందు చాప్టర్ లో తెలుసుకున్నాం. నెంబర్ లైన్ ఏంటంటే ఏ లైన్ విచ్ రిప్రజెంట్స్ నెంబర్స్. అంటే ఏదైతే లైన్ ఉంటుందో ఈ నెంబర్స్ ను సూచించే లైన్ ని నెంబర్ లైన్ అంటారని చెప్పుకున్నాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ నెంబర్ లైన్ పైన మనకి జీరోని రిప్రజెంట్ చేసిరు. రైట్ సైడ్ 1 2 3 4 5 ని రిప్రజెంట్ చేసిరు అండ్ సో ఆన్. ఇక్కడ ఇంకా కూడా 6 7 అని ఉంటాయి. తర్వాత లెఫ్ట్ సైడ్ లో ఇవన్నీ రైట్ సైడ్ లో పాజిటివ్ నెంబర్స్, లెఫ్ట్ సైడ్ లో -1 -2 -3 -4 -5 అండ్ సో ఆన్. ఇక్కడ మనకు కంటిన్యూ అవుతుంటాయి. ఇవేమో మనకు నెగిటివ్ నెంబర్స్. దీన్ని మనం ఏమంటాం అంటే నెంబర్ లైన్ అని చెప్తాము. సో ఇందులో ఇంకొక అంశం చూడండి, మోర్ దాన్ అంటే దానికంటే ఎన్ని ఎక్కువ, కంటే ఎక్కువ. దీన్ని when we compare two numbers we use this term. మనం ఏమైనా 2 నెంబర్లను మనము కంపేర్ అంటే పోల్చినప్పుడు, 2 నెంబర్లను మనం పోల్చినప్పుడు ఈ పదాన్ని మనము ఉపయోగిస్తాము.
తర్వాత లెస్ దాన్ చూడండి, when we compare two numbers we use this term. సో ఇది కూడా than అంటే కంటే తక్కువ. సో దీన్ని కూడా రెండు నెంబర్లను మనం పోల్చినప్పుడు ఈ పదాన్ని మనము ఉపయోగిస్తాము. సో నెక్స్ట్ ఎస్టిమేట్. ఎస్టిమేట్ అంటే మనము అంచనా వేయడము. అంచనా వేయడం అనేది మీకు రఫ్లీ అస్యూమింగ్ నియర్ ఆన్సర్. రఫ్లీ అంటే దాదాపుగా, అస్యూమింగ్ అంటే ఊహించడం, దగ్గరి ఆన్సర్ ని జవాబును ఊహించడం మనం ఏమంటాము. సో ఎవరో డిస్టర్బ్ చేస్తున్నారు, మీరు మ్యూట్ లో పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. ఎవ్రీవన్ షుడ్ మ్యూట్ యువర్ మైక్. మీ మైక్ ని ప్రతి ఒక్కరు కూడా మ్యూట్ లో పెట్టుకోవాలి. ఆన్సర్ అడిగినప్పుడు మాత్రమే అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఇక్కడ మీరు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది, మీరు ఆన్సర్స్ అనేది చెప్పాల్సి ఉంటుంది. సో ఫస్ట్ క్వశ్చన్ ఈస్ 12 plus 28 హౌ మచ్? ఎంత అవుతుంది? 30 సార్. 30 సార్. సార్ మీరు చూడండి, 12 plus 28, 8 plus 1s 10s, 8 plus 2 10, 1 carry, below 0, 1 plus 1 2, 2 plus 2 4. The answer is 40. So answer is the D answer. D answer is correct. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిరా, 2 plus 8 అనేది ఏమొచ్చింది? 1s లో 10 వచ్చింది. మరి 10 ను ఈ 1 ను ఎందుకు క్యారీ ఓవర్ చేసినాం అంటే ఇక్కడ 1s ఉన్నాయి, 10s ఉన్నాయి. 1s నేమో 1s కింద ఇక్కడ 0 చేస్తున్నాం, 10s నేమో 10s దగ్గర మనము క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాం. నెక్స్ట్ 10s చేసేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 1 ను 2 ని యాడ్ చేస్తున్నాం, 3 అవుతుంది. ఆ 3 కి మళ్ళీ 1 ని యాడ్ చేస్తే 4 అవుతుంది. సో మొత్తం మనకి ఏమవుతుంది? 40 అవుతుంది. సో ఈ విధంగా మనము అడిషన్ అనేది చేస్తాము. సో నెక్స్ట్ సెకండ్ వన్, వాట్ ఈస్ ద హౌ మచ్ ఇస్ 34 plus 16? 34 plus 16 ఎంత అవుతుంది? సో ప్లస్ అంటే మనం ఏం చేస్తాం? yes sir. సింబల్. yes sir. 48. ఏ విధంగా యాడ్ అవుతుంది అండి? రెండు ఫింగర్స్ ఏం చేస్తున్నాం? ప్లస్ అంటే మనము కలుపుతున్నాం, ఫింగర్స్ ని జాయిన్ చేస్తున్నాం సార్. కలుపుతున్నాం కాబట్టి యాడ్, దీన్ని ప్లస్ అంటాం. ప్లస్ అంటే ఏంది? కలపడం. ప్లస్ అంటే కలపడం, యాడ్ చేయడం. దగ్గర యాడ్ చేయాలి. సో ఇక్కడ చూడండి, 34 plus 16 హౌ మచ్? 50. Here also same. Yes, this is the right answer. 4 plus 6 10 and 3 1 4 plus 1 5. So 50 is the right answer. Right answer. Yes. How much is 41 plus 30? See sir. 71 sir. See sir. 71 sir. So ఇక్కడ మీరు ఇక్కడ చూడండి, 1s 10s. మీరు ఫస్ట్ 1s యాడ్ చేస్తే 1 కి 0 1 అవుతది. 10s యాడ్ చేస్తే 4 కి 7 అవుతది. 71 is the right answer. Next, fourth problem. 12 plus 8 plus 10 plus 10. How much? B sir. B sir. B sir. B sir. 12 plus 8 20 plus 8 30 plus 10 4 5. So 20 is the right answer. ఎవరో డిస్టర్బ్ చేస్తున్నారు, దయచేసి డిస్టర్బ్ చేయొద్దు. మీకు క్లాస్ ఇష్టం లేకపోతే బయటికి వెళ్ళిపోవచ్చు, మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు ఎవరు కూడా. ఒక్కరి వల్ల అందరికి ఇబ్బంది కలుగుతుంది. వేరే అనవసరమైనటువంటి మాటలు మాట్లాడొద్దు. క్లాస్ కు సంబంధించినవే రెస్పాండ్ కావాలి. ఇది ఆన్లైన్ క్లాస్ కాబట్టి అందరూ సహకరిస్తేనే మన ఇది సక్సెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటది. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. నెక్స్ట్ 53 plus 37 హౌ మచ్? 53 plus 37 90 sir. 90 sir. 90 sir. We can 90 sir. 1 యాడ్ చేస్తాం.
ప్లస్ 7 10 అంటే 90 సార్ 1 అనేది క్యారీ ఓవర్ చేస్తాము. తర్వాత టెన్స్ యాడ్ చేస్తే 3 ప్లస్ 5 8 8 ప్లస్ 1 9. సో 90 ఇస్ ద రైట్ ఆన్సర్. మనం అడిషన్ గాని సబ్ట్రాక్షన్ గాని వన్స్ చేస్తాము, టెన్స్ చేస్తాము. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి సబ్ట్రాక్షన్ 42 minus 12 is how much? 30 సార్ 30 సార్ 2 minus 12. So 1 tens. Here subtract ones tens from tens. అంటే 1 నుంచి 1 తీసేస్తాం, 10 నుంచి 10 తీసేస్తాం. ఒకసారి చూడండి ఇక్కడ పైన ఎన్ని ఉన్నాయి మనకు 2 ఉన్నాయి. 2 లో ఎన్ని తీసేయాలి? 2 తీసేయాలి. అంటే 1 0 మిగలే కాబట్టి 0. ఇక్కడ 4 అంటే 1 2 3 4 ఉన్నాయి. 4 లో ఎన్ని తీసేయాలి? 1 తీసేయాలి. 1 తీసేస్తే మనకి ఎన్ని అవుతుంది? 3 రిమైన్. సో 3 అనేవి మిగిలినవి. సో ఇక్కడ 4 అంటే ఇక్కడ 4 టెన్స్ అన్నట్టు ఇవి. ఒక్కొక్క లైన్ ఒక 10 తో సమానం. 4 టెన్స్ అన్నట్టు ఇవి. 4 టెన్స్ లో 1 10 పోతే 3 టెన్స్. సో 3 టెన్స్ కాబట్టి 30 హౌ మచ్? 30 ఏమవుతుంది? 30 అవుతుంది. సో ఆన్సర్ ఇస్ డి. సో నెక్స్ట్ 7th ప్రాబ్లం 37 minus 19 how much? అన్న 18 నెక్స్ట్ ఇక్కడ మనం చూడొచ్చు 1 చేస్తాము. ఇది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. 37 minus 19 చూడండి ఇక్కడ మనకు ఇక్కడ ఉన్నవన్నీ 7 ఉన్నాయి. 1s 10s 1s 7 ఉన్నాయి. 1 2 3 4 5 6 7 ఉన్నాయి. సో 7 నుంచి మనము హౌ మచ్ విల్ బి సబ్ట్రాక్ట్ అంటే 9 సబ్ట్రాక్ట్ చేయాలి. ఉన్నవే 7. 9 కెన్ వి సబ్ట్రాక్ట్ 9 ఫ్రమ్ 7? 7 నుంచి 9 తీసేయగలుగుతామా? తీసేయలేం కాబట్టి మనం ఏం చేయాలి? వి టేక్ బారో తీసుకోవాలి. సో ఇక్కడ 10s ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. 3 నుంచి ఒక 10 రూపీని ఇక్కడ బారో తీసుకుంటే ఇక్కడ 2 మిగులుతాయి. ఇక్కడ 110 ఇది 10 రూపీ నోట్స్ అన్నట్టు. 3 10 రూపీ నోట్స్లలో మనం ఒక 10 రూపీ నోట్స్ ఇక్కడ ఇస్తే ఇక్కడ 2 మిగులుతాయి. ఇక్కడ ఉన్న ఒక 10 రూపీ నోట్ ఇక్కడ వచ్చే వరకు 10 1 రూపీ కైన్స్ అవుతాయి, 1 రూపీలు అవుతాయి. సో ఇక్కడ 10 అయినాయి కాబట్టి మనం 10 కౌంట్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇవి 10 ఇవి 7 మొత్తం 17 ఉన్నాయి. సో ఈ 17 లో ఇప్పుడు 9 తీసేయచ్చు. చూడండి ఇప్పుడు ఈజీగా తీసేయచ్చు. 1 2 3 4 5 6 7 8 9. సో ఎన్ని మిగిలినాయి? హౌ మెనీ రిమైన్? 1 2 3 4 5 6 7 8. సో 8 అనేవి మిగిలినవి. సో ఇక్కడ 2 ఉన్నాయి కదా, ఇవి 2 10s అన్నట్టు. ఇవి 2 10s లో ఎన్ని తీసేయాలి? 1 తీసేయాలి. 1 తీసేస్తే ఎన్ని మిగిలినాయి? 1 మిగిలినాయి. సో ఈ విధంగా మనకు సబ్ట్రాక్షన్ అనేది చేయడం జరుగుతుంది. అంటే 18 is the right answer. C is the right answer. సో 8th one 83 minus 24. సో ఇక్కడ కూడా చూడండి. సో 3 నుంచి 4 తీసేయాలి. 3 నుంచి 4 తీసేయాలంటే తీసేయలేము. సో తీసేయలేము కాబట్టి మనం ఏం చేయాలి? ఇక్కడ నుంచి బారో తీసుకుంటే 10 వస్తాయి. 10 3 13 అవుతాయి. 13 లో 4 పోతే మనకు 9 ఉంటాయి. ఇక్కడ 7 ఉంటాయి. 7 లో 2 పోతే 5 ఉంటాయి. సో ఆన్సర్ ఈస్ 59. Yes, yes. So next to 9th problem is 42 plus 38. How much is 42 plus 38? ఎంత? 42 plus 38 ఎంత అవుతుంది? ఆన్సర్ 38 ఎంత అవుతుంది? 80 అంటే యాడ్ చేయాలి కదా. 8 plus 2 ఎంత అవుతుంది? 10 అవుతుంది. 10 అంటే 1 క్యారీ ఓవర్ 0. తర్వాత 4 3 7 7 plus 1 8. సో 80 is the right answer. So 10th problem 27 plus 50t how much? 52. 29. Yes. First once add చేయండి. 7 to 9 to
5 7. 29 is the right answer. 11th dash equals 73. What will be in the box? Box లో ఏముంటుంది 73 రావాలంటే box లో ఏముంటే 73 వస్తుంది. సో ఇలాంటివి ఉన్నప్పుడు ఏం చేయాలి ఒకసారి చూడండి. మనము సింపుల్ ప్రాబ్లం చేద్దాం. ఒకసారి చూడండి నేను చెప్పేది. ఇక్కడ 2 ఉంది ప్లస్ మార్క్స్ ఉంది ఈక్వల్ టు ఇక్కడ 10 ఉంది. సో ఇందులో ఏముంటుంది చెప్పండి బాక్స్ లో 2 ప్లస్ బాక్స్ ఇస్ ఈక్వల్ టు 10 ఏముండాలి 8. yes you are right 8. మరి 8 ఎట్లా వస్తుంది చెప్పండి. చూడండి ఇక్కడ ఈ 10 లో ఇక్కడ ఇచ్చినటువంటి 2 తీసేయండి. 10 లో 2 తీసేస్తే మనకి ఏమొస్తుంది 8 అనేది వస్తుంది. అంటే ఇచ్చినప్పుడు మనము ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ ని ఉన్నటువంటి ఈ ఆన్సర్ లో మనము తీసేయాల్సి ఉంటుంది. అదే ప్రాసెస్ ఇక్కడ అప్లై చేయండి. 73 లో 32 తీసేయండి. చూడండి ఇక్కడ 3 లో 2 తీసేస్తే 1 7 minus 3 is 4. So 41 is the right answer. C is the right answer. Next 91 minus 37. 91 minus 37. 54. ఇక్కడ చూడండి ఇక్కడ మనము 1 minus 7 we can't subtract 7 minus 1, so we take borrow తీసుకుంటే 10 వస్తది. 10 plus 1 11. 11 minus 7 4. సో ఇక్కడ 8 రిమైన్ మిగులుతది. 8 minus 3 5. ఆన్సర్ is 4. So 13th plus 30 is equal to 80. సో ఇక్కడ 40 కింద బాక్స్ ఈ బాక్స్ లో ఏముంటది 80 రావాలంటే 30 కి ఎంత కలపాలి మనము 30 కలిపితే 80 వస్తది. yes చూసుకుంటే 30 ఉంది కాబట్టి 3 కి 5 యాడ్ చేస్తే 8 అవుతది అంటే 80. 50 is the right answer. 50 is the right answer. Next 14th 100 rupees minus 40 rupees. How much? ఎంత అవుతది 40 తీసేస్తే 10 లో 4 తీసేస్తే 6. సో కాబట్టి 60 is the right answer. 15th 91 minus 8. How much? ఎంత అవుతది yes మనం 1 తీసి బారో తీసుకోవాలి. వస్తది 11. 11 లో 9. ఇక్కడ 8 ఉంటది. 8 లో 7 పోతే 0. ఆన్సర్ 9. D is the right answer. 36 how much? 6 plus 6 1 carry over 2 3 plus 3 6 6 plus 1 7. 72 is the right answer. yes So next 17th problem 156 plus 127 how much? 283 sir. 283 sir. Okay. See, let us do addition. మనం ఎట్లా చేస్తాం ఒకసారి చూడండి ఇక్కడ 233 sir. plus 127. సో మనం 100 కి యాడ్ చేస్తాం. ఒకసారి ఇక్కడ చూడండి
plus 7 how much? 13. So 13 అంటే ones tens. So ones కింద ones 3 కాబట్టి మనం ones కింద 3 వేస్తాము. టెన్స్ అనేది 1 కదా, వన్స్ దగ్గర టెన్స్ దగ్గర 1 వేస్తాం. 5 plus 2 7 7 plus 1 8. So next only 1 1 200 200. So 283 is the right answer. So B is the right answer అవుతుంది. 18th 297 minus 126. 7 minus 6 is 133 is the right answer. So 125 plus dash is equal 140. సో ఇంత ముందే చేసినాం ఇలాంటిది. సో ఇట్లా ఇచ్చినప్పుడు ఏం చేయాలి మనము? 125 కి మనము సబ్ట్రాక్షన్ చేయాలి. 5 అనేది can't subtract, take borrow. 10 minus 5 5. So 3 remain. 3 minus 2 1. 1 minus 1 0. So 15 is the right answer. Next 26 minus 149. Say the answer. Students all have to say the answer. Minus 4 minus we can't subtract, so we take borrow. 10 plus 6 16. 16 minus 9 7. 6 remain. 6 minus 4 2. 2. Next 2 minus 1. 127 is the right answer. 21. How much? Zero, sir. Zero, Yes, you sir. are right. Is 156. 156 minus 156. 156 is the 0. Is the right answer. 50 second. 90 36. Minus 3. Yes, sir. 23. 12 plus 9, sir. 9, 12. sir. 9, sir. 9 is the right answer. So ఇక్కడ మీరు చూడొచ్చు 2 is equal to 2 plus 3. సో ఇక్కడ మనము ఫస్ట్ నెంబర్ ని సెకండ్ నెంబర్ కి ఫస్ట్ కి మార్చినా కూడా దాని విలువ మారదు. 3 plus 2 అయినా 5 అవుతుంది, 2 plus 3 అయినా 5 అవుతుంది. సో కాబట్టి మనము ఈ డిజిట్స్ ని మనము అడిషన్ లో చేంజ్ చేయొచ్చు. Is the right answer. How much? Yes, 34 is the right answer. 9 plus 8 17. 14 plus 17 7 7. 3 1 3. 34 is the right answer. 50 plus 150 how much? Zero. 50 minus 150. 150 minus 150 0. The right answer. Zero, C is the right answer.
26. 101 plus 101. 101, how much? Addition, add చేస్తే ఎంత అవుతుంది? Yes. 0 plus 0. 1 plus 1. Answer is 202. He is the right answer. Next 27. 800 plus 900. How much? 0 plus 0. 0 plus 0. 0. 8 plus 9. 17. 1700 is the right answer. B answer. Okay, 400 plus 5. How much? 900. 0 plus 0, 0 plus 0, 0, 4 plus 5, 9. 900 is the right answer. C is the right answer. 29th problem. Minus how much? Yes. 29 is the 0. Right answer. Right answer. 30th. 17 plus 4, how much? 7 plus 4, 11, 1 plus 1, 2, 21. A is the right answer. 31. A number greater than 300. Greater అంటే ఎక్కువ. ఏ నెంబర్ అంటే ఒక నెంబరు. ఒక నెంబరు 300 కంటే ఒక నెంబర్ ఎక్కువ. ఎక్కువ అంటే ప్లస్ 300 plus 301. D is the right answer. 62. 60 plus 94, how much? 0 plus 4, 143 plus 50. 144. A is the right answer. 33. 900 plus 1000, how much? 100. Ones, tens, hundreds, thousands. So we add ones to ones, tens to tens, 100 to hundreds, 1000 to 1000. If there, unte. Chudandi, ones to ones, 0 plus 0, 0. 0 plus 0, 0. Next, 9 plus 0, 9. So there is no 1000 here. So ikkada only 1 undi kabatti ikkada em lekapothe 0 annattu. So 1 plus 0, 1. So 1900 is the right answer. Right answer. 109 is the right answer. 9 plus 1, 109 is the right answer. He is the right answer. 109 is the right answer. Problem. Karuna had అంటే కలిగి ఉండడము. had అంటే కలిగి ఉండెను. మరి కర్ణ దగ్గర 73 రూపాయలు. కర్ణ had 73 rupees in her purse. కరుణ ఆమె యొక్క పర్స్ లో 73 రూపాయలు ఉన్నవి. He got back 28 rupees from a friend. Got back అంటే తిరిగి వచ్చినవి. తిరిగి వాళ్ళ ఫ్రెండ్ నుండి 28 రూపాయలకు మళ్ళీ వచ్చినవి. Had taken her money. సో ఆమెకు వాళ్ళకి ఎవరు మనీ ఇచ్చిరంటే ఫ్రెండ్ ఇచ్చిరు.
తర్వాత హౌ మచ్ మనీ డస్ కరుణ హ్యావ్ నౌ. హ్యావ్ అంటే కూడా కలిగి ఉండడమే. హౌ మచ్ అంటే ఎంత, ఎన్ని డబ్బులు. హౌ మచ్ మనీ ఎంత డబ్బు కరుణ దగ్గర ఉంది. కరుణ దగ్గర ఎన్ని ఉన్నాయి అంటే ముందు 73 ఉన్నాయి, వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చినవి 28. ఆమె దగ్గర ఫ్రెండ్ ఇస్తే పెరుగుతాయి, ఆమె దగ్గర పెరుగుతాయి కాబట్టి మనం అడిషన్ చేయాలి. సో కాబట్టి ఇక్కడ 3 + 8 11 + 1 8 10 100 రూపీస్. ఆమె దగ్గర ఇప్పుడు 101 రూపీస్ ఉంటది. ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 36 ప్రాబ్లం. టెండూల్కర్ స్కోర్డ్ 184 రన్స్. టెండూల్కర్ 184 రన్స్ చేసిండు ఏ మ్యాచ్ లో. ఎవరో వేరే మాటలు మాట్లాడుతున్నారు. మీరు వేరే మాటలు మాట్లాడితే మిమ్మల్ని క్లాస్ నుంచి పంపించేస్తా, రిమూవ్ చేస్తా. క్లాస్ మాత్రమే వినాలి, చెప్పింది విని అడిగినప్పుడు సమాధానం చెప్పాలి. మీకు డౌట్ ఉంటే చివర్లో అడగండి, అంతేగాని వేరే విషయాలు పాటలు గాని మాటలు గాని వేరేవి మాట్లాడొద్దు. సో టెండూల్కర్ 184 రన్స్ చేసిండు. యువరాజ్ సింగ్ స్కోర్డ్ 48. యువరాజ్ సింగ్ 48 రన్స్ స్కోర్డ్ 48 రన్స్ లెస్ దాన్ హిమ్. హిమ్ అంటే ఇక్కడ ఎవరు, అతని కంటే అంటే టెండూల్కర్ కంటే 48 రన్స్ లెస్ దాన్ అంటే తక్కువ చేసిండు. మరి హౌ మెనీ రన్స్ ఎన్ని రన్స్ డిడ్ యువరాజ్ సింగ్ స్కోర్ ఇన్ ద మ్యాచ్. యువరాజ్ సింగ్ ఈ మ్యాచ్ లో ఎన్ని రన్స్ చేసిండు. మనకి ఇచ్చింది ఏమి ఇచ్చిండ్రు, టెండూల్కర్ ఏమో 184 ఇచ్చిర్రు, యువరాజ్ సింగ్ ఏమో 184 కంటే 48 తక్కువ చేసిండు. తక్కువ చేసిండంటే ఏం చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి. ఇక్కడ చూడండి 184 ఇవి టెండూల్కర్ దగ్గర ఉన్నాయి. తర్వాత యువరాజ్ సింగ్ కానేమో ఎన్ని తక్కువ చేసిండు, ఈయన కంటే 48 తక్కువ చేసిండు. సో కాబట్టి మనము ఏం చేయాలి ఇప్పుడు. సో 14 లో 4 - 8 చేయలేం కాబట్టి 14 - 8 6 7 రిమైన్. 7 - 4 3 1 136 runs. So answer is C. C is the right answer. The next 37th problem is 17 plus 14 plus 10 how much? Already అయిపోయిందా? అయిపోలే. ఓకే. 41 sir. How much? 17 plus 14 plus 10 how much? Do calculation. 32 sir. 41 sir. 41. 17 14 10 how much? 7 4 11 11 plus 0 11. So 1 carry over, 1 below. 1 1 2 3 1 plus 1 2 2 plus 1 3 3 plus 1 4. 41 is the right answer. Right. B is the right answer. 38 75 plus 75 how much? 50 sir. 75 plus 75 how much? 5 plus 5 1 carry over, 1 plus 1 8 8 plus 7 1 carry over, 1 1 2. So answer is 250 rupees. D is the right answer. 39 25 plus 25 plus 25 how much? 25 plus 25 50 50 plus 25 75. Right. 200 minus 20 195 sir.
minus 25. So ఎందుకు ఇక్కడ ones, tens, hundreds. So ఇక్కడ మరి ones కింద ones కింద tens, 100 కింద ఎందుకంటే 25 ఉండవు. So now subtraction. So minus 5 want to take borrow 10. So 10 minus here also there is no in tens also. So we take borrow from hundreds. So 175 there. 10 minus 2. So ఇక్కడ 10 వస్తది. 10 లో 2 పోతే 10 ఉంది. 10 లో ఒకటి ఇక్కడ ఇస్తాం. ఇస్తే మనకి ఇక్కడ 9 అయింది. సో ఇక్కడ 10 లో 5 పోతే 5, 9 లో 2 పోతే 7, 1 అంటే 175 is the right answer. తెలుగు 41. 73 model medals. Medals. Aruna got dash medals more than Ravi. రవి దగ్గర 73 మెడల్స్ రవి అంట 73 మెడల్స్ పొందిందంట. అరుణ 200 మెడల్స్ పొందిందంట. అరుణ మరి రవి కంటే మోర్ దాన్ అంటే ఎక్కువ, ఎన్ని ఎక్కువ మెడల్స్ పొందింది అరుణ? ఎన్ని తక్కువ అన్న సబ్ట్రాక్షన్ చేస్తాం కాబట్టి 200 minus 73. 200 minus 73 ఏంది? 10 minus 3 3. 9 minus 7 2 1. 120. Sorry. 10 minus 3 is the 7. So answer is 127. C is the right answer. What is the question? 98 is nearly equal to. Nearly అంటే దగ్గరగా, దేనికి దగ్గరగా, దేనికి సమానంగా ఉంటుంది? Yes, 100 కి దగ్గరగా ఉంటుంది. 43. అమెరికా got 46 gold medals. అమెరికా అంట 46 gold medals పొందిందంట. ఇటలీ got 8 gold medals. ఇటలీ అంట 8 గోల్డ్ మెడల్స్ వచ్చినాయంట. హౌ మెనీ మోర్ అమెరికా గాట్? హౌ మెనీ అంటే ఎన్ని, మోర్ ఎక్కువ, ఎన్ని ఎక్కువ అమెరికా గాట్, ఎన్ని ఎక్కువ ఎన్ని ఎక్కువ ఎన్ని తక్కువ సబ్ట్రాక్షన్ చేయాలి. 46 minus 8. చూడండి ఇక్కడ 6 minus 8 అనేది పాసిబుల్ కాదు. సో కాబట్టి బారో తీసుకోవాలి 10. సో ఇక్కడ 3 ఉంటాయి. 10 16. 16 minus 8 8. సో 3. 38 is the right answer. So America got more 38 medals than Italy. What is the Sudha has 75 rupees. అంటే has అంటే ఉన్నవి. సుధా దగ్గర 75 రూపాయలు ఉన్నవి, కలిగి ఉంది. రాధా హ్యాస్ 19 లెస్ దాన్ సుధా. రాధా అంట సుధ కంటే 19 రూపాయలు తక్కువ ఉన్నాయంట రాధా వద్ద. హౌ మచ్ మనీ రాధా హ్యావ్? రాధా హ్యావ్ అంటే కూడా ఉన్నవే. మరి రాధా వద్ద ఎన్ని డబ్బులు ఉన్నవి? హౌ మచ్ అంటే ఎంత డబ్బులు ఉన్నవి రాధా వద్ద? తక్కువ ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి? రాధా వద్ద సుధ వద్ద కన్నా తక్కువ ఉన్నాయి కదా, అంటే మనం ఏం చేస్తాం? 75 minus 19. సో ఇక్కడ చేయండి మనము 15 minus 9 6. 6 remains. 6 minus 1 5. సో రాధా హ్యాస్ 56 రూపీస్. రాధా దగ్గర 56 రూపీస్ ఉన్నవి. సో 55th ప్రాబ్లం. సో ఇన్ ద అబోవ్ ప్రాబ్లం హౌ మచ్ మనీ బోత్ హ్యావ్ ఇన్ ఆల్? ఇక్కడ ఏమిచ్చి చూడండి, ఇన్ ద అబోవ్ ప్రాబ్లం పై ప్రాబ్లం లో హౌ మచ్ మనీ ఎంత డబ్బు డు దే బోత్ హ్యావ్, వాళ్ళ దగ్గర మొత్తం కలిపి ఎంత ఉంది? ఇక్కడ 75 దగ్గర ఉంది, 56 ఏమో రాధా దగ్గర ఉంది. ఇద్దరి దగ్గర మొత్తం ఎంత? 75 ప్లస్ 56 ఇద్దరి దగ్గర ఉన్నది. టోటల్ చేయండి. 5 plus 6 7 7 5 12 12 plus 1 13. So 134 rupees they have
టుగెదర్ వాళ్ళిద్దరి దగ్గర కలిసి 131 ఉన్నాయి. కాబట్టి డి ఇస్ ద రైట్ ఆన్సర్. ప్రాబ్లం. ఇన్ అన్ ఎలక్షన్, ఒక ఎలక్షన్ లో ద విన్నర్ 273, విన్నర్ కి అంటే గెలుపొందిన వాళ్ళకు 273 ఓట్స్ వచ్చినవి. ద లూజర్ గాట్ 45 ఓట్స్ లెస్ దాన్ విన్నర్, అంటే ఓడిపోయిన లూజర్ అంటే ఓడిపోయిన వ్యక్తికి ఎన్ని వచ్చినాయి? విన్నర్ కంటే కూడా 75 లెస్ అంటే తక్కువ, విన్నర్ కంటే గెలుపొందిన వారి కంటే 45 తక్కువ వచ్చినాయి. హౌ మెనీ ఓట్స్ డిడ్ దే లాస్ గెట్, అంటే ఎన్ని ఓట్స్ మరి ఓడిపోయినటువంటి ఎన్ని ఓట్స్ వచ్చినవి, ఓడిపోయిన ఆయనకు ఎన్ని వచ్చినవి. సో గెలిచిన ఆయనకి ఎన్ని వచ్చినాయి? 273 వచ్చినాయి. మరి ఓడిపోయిన ఆయనకు కంటే ఎన్ని తక్కువ వచ్చినాయి? 45 కాబట్టి ఓడిపోయిన ఆయనకి ఎన్ని వచ్చినాయి అంటే వీటిని సబ్ట్రాక్షన్ చేయాలి. చూడండి ఇక్కడ 13 - 5 8 -4 228 ఓట్స్ అనేవి మనకు ఓడిపోయిన ఆయనకు రావడం జరిగింది. 47 ఇన్ ఏ టెస్ట్ మ్యాచ్ ద ఇండియా క్రికెట్, అంటే ఒక టెస్ట్ మ్యాచ్ లో ద ఇండియా క్రికెట్ టీమ్ స్కోర్డ్ 517 రన్స్. సో ఇండియా క్రికెట్ టీం మొత్తం కలిసి 517 రన్స్ చేసిరు. లక్ష్మణ్ స్కోర్డ్, లక్ష్మణ్ 137 పరుగులు చేసిండు. స్కోర్డ్ అంటే ద్రావిడ్ స్కోర్డ్, ద్రావిడ్ 165 పరుగులు చేసిండు. హౌ మెనీ రన్స్, ఎన్ని రన్స్ వర్ స్కోర్డ్ బై ద రెస్ట్ ఆఫ్ ద టీమ్, ఎన్ని రన్స్ స్కోర్స్ చేసిరు ఎవరు? ద రెస్ట్ ఆఫ్ ద టీమ్, రెస్ట్ అంటే మిగిలిన, ఆఫ్ ద టీమ్, టీమ్ లో మిగిలిన వాళ్ళందరూ కలిసి ఎన్ని చేసి చూడండి. మొత్తం పరుగులేమో 517 చేసిరు టీం అంతా కలిపి. సో ఇక్కడ లక్ష్మణ్ 137, ద్రావిడ్ 165 చేసిరు. సో మిగిలిన వాళ్ళు ఎంత చేసిరంటే మొత్తం నుండి ఈ లక్ష్మణ్ చేసినవి, ద్రావిడ్ చేసినవి తీసేస్తే మనకు మిగిలిన టీం చేసిన స్కోర్ అనేది మనకు వస్తుంది. సో కాబట్టి దాన్ని ఫస్ట్ మనం ఏం చేయాలి? 517 ఉన్నవి, ఇందులో ద్రావిడ్వి లక్ష్మణ్వి కలపాలి. అంటే మనకు 137 165. సో వీళ్ళిద్దరిని తీసేయాలి కాబట్టి ఫస్ట్ ఈ రెండింటిని కలిపి మొత్తం నుంచి తీసేద్దాం. 7 + 5 12 3 1 4 4 + 6 10 1 1 302 చేసినాయి. 302 చేసిరు. సో ఈ 302 ను మొత్తం నుంచి తీసేస్తే టీం వాళ్ళు చేసినవి వస్తాయి. 7 - 2 5 1 - 0 1 5 లో 3 పోతే 2. సో మిగతా టీం అంతా చేసిన రన్స్ 215. D is the right answer. 48th problem. There were 545 kgs of rice lying in the godown. గోడౌన్ లో అంటే 545 కిలోగ్రాముల రైస్ ఉందంట. అందులో 220 were sent out to various shops. వివిధ షాపులకు సెంట్ అవుట్ అంటే పంపించారండి 220 కిలోగ్రాములు. నౌ హౌ మచ్ రైస్, ఎంత రైస్ ఈజ్ లయింగ్ ఇన్ ద గోడౌన్, ఇప్పుడు ఎంత ఉంది గోడౌన్ లో. మరి పంపించారంటే తగ్గుతాయి కదా, తగ్గుతాయి కాబట్టి మనం ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి. 5 నుంచి 228 ని చేయాలి. చూడండి ఇక్కడ 5 లో 8 లో తీసేయలేము. we take borrow 10 15 - 8 7. so 3 remains. 3 - 2 1 5 - 2 3. so 317 kgs మన గోడౌన్ లో. He is the right answer. ఇక్కడ చూడండి, subtract 3,54,620 from 7,66,754. అంటే 7,66,754 నుండి 3,54,620 తీసేయమని చెప్తున్నాడు. ఒకసారి
చేయండి ఇప్పుడు పిల్లలు చేయండి, సౌండ్ చేయకుండా క్యాలిక్యులేషన్ చేయండి ఒకసారి. మైనస్ సబ్ట్రాక్షన్ అంటే మైనస్ కాదా? 4 minus 0 4, 5 minus 2 3, 7 minus 6 1, 6 minus 4 2, 5 minus 6 1, 7 minus 3 4, 4 1 1 3 4. ఆన్సర్ ఎక్కడ ఉంది? 4,21,34. A is the right answer. నెక్స్ట్ బాక్స్ కంటైన్స్ అంటే కలిగి ఉన్నాయి. ఒక బాక్స్ లో 182 బటన్స్ అంటే గుండీలు. ఒక బాక్స్ లో 182 గుండీలు ఉన్నాయంట. అండ్ ద అదర్ బాక్స్ అంటే వేరే బాక్స్ లో 146 బటన్స్. ఎస్టిమేట్ ద డిఫరెన్స్ అంటే తేడా. డిఫరెన్స్ అంటే భేదము, వ్యత్యాసం అంటాం. సో ఇందులో ఇన్ ద నంబర్ ఆఫ్ బటన్స్ ఇన్ 2 బాక్సెస్, ఆ 2 బాక్స్లలో తేడా ఎంత ఎస్టిమేట్ చేయమంటుండు. ఎస్టిమేట్ అంటే అంచనా వేయమని అంటున్నాడు. 182 ఏమనుకుంటాం మనము? అంచనా అంటే అక్యురేట్ కాదు, నియర్లీ. 182 ని 180 అనుకోండి, 146 ని 150 అనుకోండి. చూడండి ఇక్కడ 0 8 minus 5 3 0. So 30 is the right answer. D is the right answer. ఎస్టిమేట్ చేయమంటే నియర్ టెన్స్ గానీ నియర్ హండ్రెడ్స్ గానీ మనం దాన్ని చేంజ్ చేసుకోవాలి. The price of a car is 3,25,675. అంటే ఒక కారు యొక్క ధర 3,25,675. అండ్ దట్ ఆఫ్ వ్యాన్ ఈస్ 2,06,324. మరి వ్యాన్ యొక్క ధర 2,06,324. విచ్ కాస్ట్ ఈజ్ మోర్? దేని ధర, కాస్ట్ అంటే ధర, దేని ధర ఎక్కువ? ఎక్కువ 3 lakhs ఉంది కాబట్టి ఇది ఎక్కువ అవుతుంది. రైట్ ఆన్సర్. Question is, in the above problem the cost is more by అంటుండు. అంటే పై ప్రాబ్లం లో ధర ఎక్కువగా ఉన్నది అంటుండు. ఎంత ఎక్కువ ఉందంటే ఏం చేయాలి మనము? దాన్ని తీసేయాలి. ఎక్కువ నుండి తక్కువ దాన్ని తీసేయాలి. సో అట్లా తీసేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఒకసారి ఇక్కడ తీసేద్దాం చూడండి. 3,05,075 2,00,000,324. తీసేయండి. 5 minus 4 1, 7 minus 2 5, 6 minus 3 3, 15 minus 6 9, 1, 3 minus 2 1. So 1,19,351. 1,19,351. So answer is 19,351. 1,19,351. D is the right answer. డిస్టర్బ్ చేస్తున్నారు, ఎవరో సౌండ్ చేస్తున్నారు, లో పెట్టుకోండి. మీరు ఆన్సర్ చెప్పినప్పుడు మాత్రం ఆన్ చేసుకోండి మైక్. 70,000. మోహన్ దగ్గర 70,000 ఉన్నాయి. విత్ హిమ్, అతని వద్ద 70,000 ఉన్నాయి. హీ పర్చేజ్డ్ అంటే కొన్నాడు. వాట్ అంటే కొనడం, కొన్నాడు. ఏం కొన్నాడు? ఏ స్కూటర్ ఫర్
28,965. అతడు 28,965 రూపాయలతోటంట ఒక స్కూటర్ ని కొన్నాడంట. హౌ మచ్ మనీ, ఎంత డబ్బు ఈజ్ లెఫ్ట్ అంటే మిగిలింది, లెఫ్ట్ విత్ హిమ్ నౌ, అతని వద్ద ఎంత డబ్బు మిగిలింది. తీసేయండి, ఉంటే తగ్గుతుంది డబ్బులు, కాబట్టి మనం సబ్ట్రాక్షన్ చేయాలి. 70,000 28,965. తీసేస్తే బారో తీసుకుంటే 9 ఉంటుంది, 9 - 6 3 అవుతుంది. సో ఇక్కడ కూడా 9 ఉంటది, 9 - 9 0 అవుతుంది. సో ఇక్కడ కూడా 9 ఉంటుంది, 9 - 8 1 అవుతుంది. సో ఇక్కడ 6 మిగులుతుంది, 6 మనకు 41,035 రూపీస్ అవుతుంది. he is the right answer. అతని వద్ద ఎంత మిగులుతుంది? 41,035 రూపీస్. yes. so 54 ప్రాబ్లమ్ is addition. సో దీన్ని అడిషన్ చేయండి అందరూ. Yes, sir. 4 lines. 8. సో చేయండి ఇక్కడ దీన్ని 5 8 13 3 4 5 3 1 4 8 2 + 2 48,454. 453 is the right answer. Next 55. 48,453 minus 17,542. So subtraction. చూడండి ఇక్కడ 3 - 1 5 - 4 1 5 మనకు పాజిటివ్ కాదు కాబట్టి బారో తీసుకోవాలి. 14 - 5 9. నెక్స్ట్ 7 ఉంటది, 7 - 7 4 - 1 3. so 30,911 is the right answer. A is the right answer. note 20 ఇక్కడ ఉంది కదా, ఈ స్టార్ అనేది డినోట్ అంటే సూచిస్తుంది. ఒక స్టార్ అనేది 20 దెన్ 1 2 3 4 5 స్టార్స్ ఎంత అవుతుంది? how much? 20 20 5 20s 100 is the right answer. D. 7. Rahim has 40 rupees with him. Rahim దగ్గరంట has అంటే ఉన్నాయి, కలిగి ఉన్నాడు, 40 రూపాయలు ఉన్నాయంట. అండ్ has రసీద్ దగ్గర ఉన్నాయి, 39 రూపాయలు ఉన్నాయంట with him. Then both have same amount. ఇక సమ్ కాదు, same అంటే ఇద్దరి దగ్గర సమానమైన డబ్బులు ఉన్నాయి. ఇది ట్రూ ఆ ఫాల్సా? ఇది తప్ప ఒప్ప, నిజమా అబద్ధమా? తప్పు సార్. దగ్గర సేమ్ ఉన్నాయా? కాబట్టి ఫాల్స్. yes 58 134-117. so put the correct symbol in the box. బాక్స్ లో సరైనటువంటి గుర్తు ఉంచండి. 717 కంటే ఎట్లా ఉంది? పెద్దదా చిన్నదా సమానమా? సో ఇది పెద్దది అంటే 134 అనేది 117 కన్నా పెద్దది. సో ఇట్లా పెద్దది చిన్నదని మనం ఎట్లా కంపేర్ చేస్తామంటే ఇట్లా మీరు ఈ విధంగా చూసుకోవాలి. ఎట్లా కంపేర్ చేస్తాం అనేది చూడండి. దానికోసం 1s 10s 100s 1s 10s 100s కంపేర్ చేసేటప్పుడు, పోల్చేటప్పుడు ఫస్ట్ మీరు 100s చూడాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది.
అంటే సమానం ఉంది. ఓకే, రెండు సమానమే హండ్రెడ్స్ లో. టెన్స్ లో చూడండి, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో మరి ఇది ఎక్కువ కదా, సో ఇక్కడ 3 ఎక్కువ ఉంది. సో కాబట్టి 134 అనేది 117 కన్నా ఎక్కువ అంటే గ్రేటర్ దాన్ 134 ఇస్ గ్రేటర్ దాన్ 117. ఒకవేళ ఇక్కడ కూడా సమానంగా ఉంటే మనం ఏం చేస్తాము, వన్స్ ను చూస్తాం. అప్పుడు ఏది ఎక్కువ ఉంటే దాన్ని మనము ఎక్కువ అని చెప్తాము. సో ఇందులో మాత్రము టెన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి 134 లో టెన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి 134 ఇస్ ద గ్రేటర్ దాన్. సో ఇక్కడ సి కూడా ఇచ్చిండు, సి అనేది నాట్ ఈక్వల్. సో ఇది కూడా కరెక్టే. యాక్చువల్ గా ఇక్కడ సి అనేది ఈక్వల్ ఇచ్చి ఉండాలి, కానీ ఇక్కడ నాట్ ఈక్వల్ ఇచ్చిండు. ఇది కూడా కరెక్టే. 134 ఇస్ నాట్ ఈక్వల్ 174. 134 అనేది నాట్ ఈక్వల్ 174. ఈ రెండు సమానం కాదు కదా, ఇది కూడా కరెక్టే అవుతుంది. మిస్టేక్ లో నాట్ ఈక్వల్ ఇచ్చినట్టుంది, ఇక్కడ ఈక్వల్ ఇవ్వాలి. ఒకవేళ ఇట్లగిన ఇచ్చిందనుకో, ఇక్కడ గ్రేటర్ దెన్ ఇక్కడ నాట్ ఈక్వల్ ఇస్తే ఇక్కడ ఆన్సర్ నన్ అంటే 5 ఏవి కావు. 5 ఏవి కాకుండా ఇక్కడ ఏ అండ్ బి ఉందనుకోండి, సారీ ఏ అండ్ సి ఉందనుకోండి, సో ఆన్సర్ అనేది డి అవుతుంది. ఈ రెండు క్యారెక్టర్ డి అవుతుంది. సో ఇక్కడ సి ఈజ్ ఈక్వల్ ఇస్తే ఆన్సర్ అనేది ఏ అవుతుంది. సో దాన్ని మీరు ఒకసారి క్లియర్ గా చూడాలి. రాము హ్యాస్ 1000 రూపీస్ విత్ హిమ్. రాము దగ్గర అంట హ్యాస్ అంటే ఉన్నవి, అతని వద్ద 1000 రూపాయలు ఉన్నాయంట. అండ్ హీ స్పెంట్ అంటే ఖర్చు చేసిండు, 910 రూపాయలు ఖర్చు చేసిండంట. ఇన్ ద సూపర్ మార్కెట్ లో 910 రూపాయలు ఖర్చు చేసిండంట. వాట్ ఈస్ ద అమౌంట్ లెఫ్ట్ విత్ హిమ్? లెఫ్ట్ అంటే మిగిలినవి. ఎంత అమౌంట్ అతని వద్ద మిగిలినవి, ఎంత మిగిలినవి ఇప్పుడు ఖర్చు చేసి ఎక్కువైతే డబ్బులు ఎక్కువైతే 1900 ఎట్లా చెప్తారు, లెక్క చేయకుండా కూడా చెప్పొచ్చు. 1000 అంటే 900, 900 పోతే 100 ఉంటది, 100 90 ఉంటది. కాబట్టి 90 ఇస్ ద రైట్ ఆన్సర్. కొన్ని మీరు ఓరల్ గా కూడా చేయొచ్చు, లెక్క చేయకుండా కూడా మీరు 90 చేయొచ్చు. Different between 6 and 14 is నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ 600 and 400. డిఫరెన్స్ అంటే తేడా, భేదము, వ్యత్యాసము. డిఫరెన్స్ అంటే మనం సబ్ట్రాక్షన్ చేయాలి. 600కు 400కు తేడా ఎంత? 600కు 400కు తేడా ఎంత? 6 కు 4 కు డిఫరెన్స్ ఎంత? 2 కదా. అంటే 200 ఇస్ ద రైట్ ఆన్సర్. బి 200 చార్ 200 చార్ 11 plus 11 plus 11 plus 11 4 11 ఎంత? 63 minus 10 minus 10 minus 10. Give me the answer. 63 minus 10 no 53. 53 minus 10 no 43. 43 minus 10 no 33. So 33 is the right answer. This is the right answer. 63. 6 is equal to 25 plus dash. ఎంతుంటే మనకు 1 star answer 1 star B answer 1 star B answer sir 145 plus 127. How much? 9 plus 7 16. 2 plus 4 6 plus 1 7 1 plus 1 276 is the answer. 10 more than 90 is 10 more than 900. 900 కంటే 10 ఎక్కువ. ఎంత? 900 కంటే 10 ఎక్కువ. More అంటే 900 plus 10 910 the right answer. 108 minus dash is equal to 88. మనం ఎంత వాట్ విల్ బి బాక్స్ లో ఎంత
88 వస్తుంది. 910 ఇలాంటప్పుడు కూడా మనం ఏం చేస్తాము, 88 ని చేస్తాము. 8 పోతే 0, 10 లో 8 పోతే 2, 0 ఉంటుంది. అంటే 20 is the right answer. D is the right answer. 90 plus 80 plus 20. How much? 9, 8, 17, 17 plus 3, 20. 20 అంటే ఇంకొక 0. 200 is the answer. 9 plus 6, 17. 17 అంటే 170. 17 plus 3, 20. 20 అంటే 20. 200 is the right answer. 77 minus 16. How much? 7 minus 11 is the right answer. 69. 29 minus 29. How much? 0 is the right answer. The right answer. ఇక్కడ 386 is nearer to 386 దేనికి దగ్గరగా ఉంటది? 400. Yes. Right answer. 71. 315 plus 15 plus 15. How much? 15 plus 330. 313 plus 15. 345. 345 plus 15. 360. So A is the right answer. 72. 74 is the right answer. A. 74. Do the calculation subtraction. Yes, sir. 9 minus 2, 3. 9 minus 4. 9 minus 8. 1. 3 minus 1150. A is the right answer. 74. అది పాయింట్స్ లో ఉంది, ఇది ఒకసారి చూడండి. 17 minus 5. 16 minus 5. పాయింట్ కింద పాయింట్ ఉండాలి. సో ఇక్కడ ఏది లేకపోతే 0 పెట్టుకుంటాం. సో దీన్ని సబ్ట్రాక్షన్ చేయండి. 0 లో 7, 5 పోదు. సో మనం ఏం చేయాలి, ఇక్కడ నుంచి బారో తీసుకోవాలి. 10 వస్తుంది. 10 లో 5 పోతే ఇక్కడ 5 ఉంటది, 4 ఉంటది. 4 లో 7 ఇక్కడ నుంచి మళ్ళీ బారో తీసుకోవాలి. 1 వస్తుంది. సో ఇక్కడ ఇప్పుడు మొత్తం ఏమవుతుంది, 4, 1, 5. 10 వస్తుంది. ఇక్కడ నుంచి 10, 4, 14. 14 లో 7 పోతే 7 ఉంటది. పాయింట్ ఇక్కడ 6 అవుతది. సో 16 లో 16 పోతే 0. 0.75 is the right answer. 75. ఎట్లా సూచిస్తాం మనం ఇక్కడ? ఇలా 46 ఉంది. 46 కి +7 +10 +10 +10 కలిపితే 83 వచ్చింది. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ మనకు మొత్తం ఎంత కలిపిరు? 10, 10, 20, 20 plus 10, 30, 30 plus 7, 37 కలిపిరు 46 కి. సో ఇక్కడ చూడండి, 46 కి 37 కలిపిరు, మనకు ఆన్సర్ 83 వచ్చింది. సో D is the right answer. 36. 28 minus 58. So 58 minus 10 minus 10 minus 10 then 28. 30 ది
58 నుంచి 30 తీసేస్తే 28 వచ్చింది. ఎక్కడ ఉంది మనకు ఆన్సర్? minus 30 ఆన్సర్. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్? 7 16 plus 4 plus 14 16 plus 4 20 20 plus 14 34. B is the right answer. 28 to happen. 25 plus 25 plus 25 so on 10 times 25 10 times 25 అంటే 25 tens. How much? These are 50. Yes, These are right answer. 25 into 10 and 10 5s are 50, 10 2s are 20, 20 plus 5 25. So 250 is the right answer. Next 79. 821 minus 100. So how much? 821 minus 21 700. 700 minus 100 600. So 600 is the right answer. 255 So no problem. Sum of 618 and 321 is nearer to. నియరర్ అంటే దగ్గరగా ఉంటుంది. దేనికి దగ్గరగా ఉంటుంది? సమ్ అంటే మొత్తము, టోటల్. సమ్ అంటే టోటల్, మొత్తం అంటే యాడ్ చేయాలి. మరి యాడ్ చేయాలి, నియరర్ అన్నారు కాబట్టి దాని దగ్గరికి తీసుకుపోవాలి. 600 ని ఏమనుకోవాలి మనము? 618 ని 600 అనుకోవాలి. 321 ని 300 అనుకోవాలి. మొత్తం ఎంత? 600 plus 300 900 అవుతుంది. సో ఆన్సర్ ఇస్ బి. 81. There are 1000 chairs in a cinema hall లో 1000 కుర్చీలు ఉన్నాయంట. There are 48 chairs are arranged in each row. ప్రతి రోలో 48 కుర్చీలు అమర్చిరంట. Then how many chairs will remain? ఎన్ని చైర్స్ మనకు మిగులుతాయి? ఎన్ని చైర్స్ మిగులుతాయని అడుగుతున్నారు. సో మొత్తం చైర్లు ఇక్కడ 1000 ఉన్నాయి. మొత్తం మనకు 1000 ఉన్నాయి. సో మనకు ఒక్కొక్క వరుసలో 48 ఉన్నాయి. ఒక్క వరుసలో 48 ఉన్నాయి. 48 డివైడ్ చేస్తే రోస్ అనేవి రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 48ని 50 అనుకుందాం. దగ్గర ఉంది కాబట్టి 50 అనుకోండి. అంటే మనం తర్వాత యాడ్ చేద్దాం. -2 చేస్తాం కదా, తర్వాత +2 యాడ్ చేద్దాము. ఇక్కడ చూడండి 50 తోటి చేస్తే 0 0 గెట్ క్యాన్సిల్. 5 2s 0. అంటే మనకు మొత్తము 20 వరుసలు ఉంటాయి. అంటే 20 వరుసలు ఉంటాయి. ఇప్పుడు ఒక్కో వరుసలో మనం ఎన్ని కలుపుకున్నాం? 2 కలుపుకున్నాం. అంటే 2 ఒక్కో వరుసలో 48 కాబట్టి మనం 50 వరుసకి 50 తీసుకున్నాం కదా. ఒక్క వరుసకి 50 తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు 2 తీసేద్దాం. 2 తీసేస్తే ఎన్ని అవుతాయి? ఒక్కో వరుసకు 2 అయితే 20 వరుసలకు ఎన్ని అవుతాయి? 20 into 2 22 40. అంటే ఎన్ని మిగులుతాయి? 40 చైర్స్ అనేవి మనకు మిగులుతాయి. నెంబర్ ఆఫ్ చైర్స్ 1000 ఇచ్చిండు. నెంబర్ ఆఫ్ చైర్స్ ఇన్ ఈచ్ రో 48 ఇచ్చిండు. నెంబర్ ఆఫ్ రోస్ అనేది నియర్లీ మనకు 20 డివైడ్ చేస్తే అంటే 50 తోటి డివైడ్ చేసిండు. ఇక్కడ 50 తోటి డివైడ్ చేస్తే 20 వచ్చింది. మనకు ఒక్కో వరుసకు 20 వరుసలు కాబట్టి ఒక వరుసకు 20 కదా, మొత్తం 40 అనేది మనకి ఇక్కడ చైర్స్ అనేది తీసేసిరు. 960 తీసేస్తే 40 అనేది మనకు మిగిలినాయి. సో దాన్ని మనకి ఇక్కడ ఇచ్చారు. సో నెక్స్ట్ 82 చూడండి. ఇట్స్ రేట్ ఆఫ్ 1.75 రూపాయి సమ్ పెన్స్. ఈ రేట్ కు 1.75 అంటే ₹1.75 కొన్ని పెన్నులు కొన్నాడంట. తర్వాత ఆ పెన్నుల మొత్తం కాస్ట్ టోటల్ కాస్ట్ ₹165. దెన్ హౌ మెనీ పెన్స్ వేర్? పెన్నులు కొనొచ్చు అంటే ₹131.25 తోటి ఎన్ని పెన్నులు కొనొచ్చు అన్నాడు.
సో ఇట్లా మొత్తం ఒక పెన్ను ధర ఇచ్చి మొత్తం డబ్బులు ఇచ్చి ఎన్ని పెన్నులు కొనొచ్చు అంటే మనము డివైడ్ చేయాలి. మొత్తం డబ్బులను ఇచ్చిన పెన్ను ధరతోటి డివైడ్ చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఆన్సర్ ఎక్కడ ఉంది అనేది. సో ఇక్కడ పాయింట్ తీసేయచ్చు, డైరెక్ట్ తీసేసి కూడా చేయొచ్చు. 175 131 సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ రెండింటి తర్వాత పాయింట్ ఉంది, ఇక్కడ రెండింటి తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఈ పాయింట్స్ రెండింటిని మనము తీసేయచ్చు. 175 లో మీరు చూస్తే 200 అనుకోండి, దీన్ని 200 అనుకుంటే ఇక్కడ మనం 7 తోటి చేస్తే 1400 వస్తుంది. సో ఇక్కడ 1300 ఉంది కాబట్టి 1400 అని దగ్గర ఉంటది. సో కాబట్టి 7 తోటి చేస్తే మనకు 175 into 7 చేస్తే మనకు 1225 వస్తుంది మల్టిప్లై చేస్తే. సో ఇప్పుడు తీసేయండి, 12 లో 5 పోతే 7, తర్వాత 10 లో 2 పోతే 0, 75 సార్ 10 లో 2 పోతే 8 వస్తుంది, 12 ఉంటుంది. తర్వాత మనం 5 ని మళ్ళీ ఇక్కడ ఒకసారి దించుకుంటాం. సో ఇప్పుడు 875 అనేది 175 into 5 లో వస్తుంది. సో అప్పుడు 175 into 5 చేస్తే 875 అనేది వస్తుంది కాబట్టి రిమైండర్ 0 అవుతుంది. క్వశ్చన్ 75 భాగఫలం 75 కాబట్టి ఆన్సర్ అనేది 75 అవుతుంది. సో ఇది చాలా టఫ్ గా ఉంది, ఇంత పెద్ద టఫ్ అయితే ఏముండవు. సో ఇప్పుడు మీరు చేస్తున్న లెక్కలన్నీ కూడా చాలా ఎక్కువ స్థాయిలో ఇచ్చిరు ఇందులో. సో ఇంత స్థాయిలో మనకు గురుకుల ఎగ్జామ్ ఏముండదు. ఇంత పెద్ద పెద్ద ఏముండదంట. నెక్స్ట్ 83 a person has to travel 132 kilometers 750 meters. ఒక పర్సన్ అంట హ్యాస్ టు ట్రావెల్ అంటే ప్రయాణం చేయాల్సి ఉంది. ఎంత? 132 కిలోమీటర్ల 750 మీటర్లు. హీ హ్యాస్ ట్రావెల్డ్ అంటే అతడు ప్రయాణించిండు 57 కిలోమీటర్ల 375 మీటర్లు ఆన్ ట్రైన్ పైన. అండ్ 65 కిలోమీటర్స్ 750 కిలో 65.75 అంటే ఇది కిలోమీటరు, ఇది మీటరు. 65 కిలోమీటర్ 750 కార్ లో ప్రయాణించిండు. ద రిమైనింగ్ డిస్టెన్స్ ఆయన నడిచిండంట. హౌ మచ్ డిడ్ హీ వాక్, అతడు ఎంత నడిచిండు అని అన్నాడు. సో ఇది కూడా ఏం చేద్దాం, ఆయన మొత్తం నడిచింది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అనుకోండి. మొత్తం ఎంత? 132.750 మీటర్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రైన్ లో నడిచిండు, ఇక్కడ నుంచి ఇక్కడికి కార్ లో నడిచిండు, ఇక్కడ వాకింగ్ చేసిండు. సో ఇప్పుడు ఈ వాకింగ్ చేసింది కావాలంటే ఈ మొత్తాన్ని కలపాలి. ట్రైన్ కారు కలిపి ఈ మొత్తం దూరం నుంచి తీసేస్తే వాకింగ్ అనేది వస్తుంది. సో కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఇవి చేసి ఇచ్చారు, ఆల్రెడీ ఇచ్చారు చూడండి. సో ఇది ట్రైన్, సో ఇది కార్. సో ఈ మొత్తం కలిపితే చూడండి 505 75 12 314 47 11 718 85 13 516 66 12. సో ఇది 123 కిలోమీటర్స్ 125 మీటర్స్ అన్నట్టు. సో ఇంత నడిచిర్రు, ఏంది ట్రైన్ మీద కార్ మీద ఇంత ట్రావెల్ చేసిండు, ప్రయాణించిండు. సో ఇప్పుడు వాకింగ్ ఎంతో తెలవాలి. సో వాకింగ్ తెలవాలంటే ఏం చేయాలి? టోటల్ ట్రావెల్ ఏదైతే ఉందో 132 కిలోమీటర్ 750 నుండి సో దీన్ని తీసేయాలి, దీన్ని తీసేస్తే వాకింగ్ అనేది వస్తుంది. చూడండి ఇక్కడ 0 - 5 అంటే పోదు, అప్పు తెచ్చుకో బారో. 10 - 5 5, ఇక్కడ 4 ఉంటది. 4 లో 2 పోతే 2, ఇక్కడ 7 ఉంటది, 7 లో 1 పోతే 6. సో ఇక్కడ 2 లో 3 పోదు కాబట్టి బారో తీసుకోండి. 12 లో 3 పోతే 9, 2 మిగులుతాయి. 2 లో 2 పోతే 0, 1 లో 1 0. సో 9 కిలోమీటర్స్ 655 మీటర్స్ అనేది సరైనటువంటి ఆన్సర్ అవుతుంది. లేదంటే పాయింట్ పెట్టొచ్చు. సో ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇంత పెద్దవి మేబీ ఇవ్వకపోవచ్చు మన గురుకుల ఎగ్జామ్ లో. ఒకవేళ ఇచ్చినా కూడా మీరు ఈ విధంగా చేయాలి.
ఆ టైంలో టైం ఉంటేనే చేయండి. ఇలాంటి పెద్ద క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మరి చివర్లో టైం ఉంటేనే చేయండి. లాంగ్ క్వశ్చన్ దగ్గర మీరు ఎక్కువసేపు ఆగిపోతే మీకు టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి మీకు ఫస్ట్ వచ్చినాయి చేసుకుంటూ వెళ్ళండి. ఏదన్నా రాంది కానీ కొంచెం టఫ్ క్వశ్చన్ ఉంటే మీరు దాన్ని ఆపేసి లాస్ట్ అన్ని చేసినాక టైం ఉంటే అది చేయండి. లేకుంటే ఏదో ఒకటి 4 ఆప్షన్లలో ఏదో ఒక ఆన్సర్ అయితే రండి వదిలిపెట్టకుండా. సో నెక్స్ట్ చూడండి, ద న్యూమరల్ ఫార్మ్ ఆఫ్ 11,000, 1100 and 11. సో ఈ 3 11,000, 1100, 11. సో ఈ 3 కలిపి ఎంత అని అంటున్నాడు. ఈ 3 అంటే మనం యాడ్ చేయాలి. చూడండి, 1s కు 1s కలపాలి, 10s కు 10s కు, 100 100, 1000 1000, 10,000 లేదు కాబట్టి అంతే. చూడండి, ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది. సో ఆన్సర్ ఏంది? 12,111. D is the right answer. This is the last page. ఒక 5 minutes లో 5 to 10 minutes లో మనకు క్లాస్ అనేది అయిపోతుంది. సో ఇది కూడా కొంచెం వినండి. సో నెక్స్ట్ 85 పేజ్, సారీ 85 క్వశ్చన్ ఒకసారి చూడండి. ఇక్కడ there were 18 girls ఉన్నారంట, 15 boys ఉన్నారంట. ఆన్ ద ట్రాక్ టీమ్ లో 18 మంది గర్ల్స్, 15 మంది బాయ్స్ ఉన్నారంట. 7 more girls joined the team. మళ్ళీ 7 గర్ల్స్ యాడ్ అయ్యారంట, జాయిన్ అయ్యారంట. 4 boys quit the team. 4 ఏమో మనకు క్విట్ అంటే అందులో నుంచి పోయిరంట. హౌ మెనీ చిల్డ్రన్ వేర్ ఆన్ ద ట్రాక్ టీమ్? అందులో ఇప్పుడు ఎంత మంది ఉన్నారు? సో మొత్తం చూడండి, మనకు గర్ల్స్ 18, బాయ్స్ 15. మొత్తం చూడండి, ఫస్ట్ 13, 33 ఉన్నారు. సో ఇందులో ఎంతమంది ఫస్ట్ యాడ్ అయ్యి గర్ల్స్ ఎంతమంది యాడ్ అయ్యారు? 7 యాడ్ అయ్యారు. 7 యాడ్ అయితే ఎంత మనకు? 7 3 40. మళ్ళీ 40 నుంచి ఎంతమంది? 4 4 పోయిరు. 4 పోయిరు అంటే ఎంత? 40 లో 4 పోతే 36. సో ఇప్పుడు ఎంతమంది మిగిలిరు అంటే 36 ట్రాక్ లో మిగిలిరు. సో నెక్స్ట్ చూడండి, 86ది. రామ్ గేవ్ 12 మార్క్స్ టు రవి. రామ్ అంట రవికి 12 మార్బుల్స్ అంటే గోటీలు, గేవ్ అంటే ఇచ్చిండు, 12 గోటీలు ఇచ్చిండంట. ఈచ్ బాయ్ దెన్ హ్యాడ్ 25 మార్బుల్స్. ప్రతి పిల్లవాని దగ్గర 25 మార్బుల్స్ ఉన్నాయంట. హౌ మెనీ మోర్ మార్బుల్స్ డిడ్ రామ్ హ్యావ్ దాన్ రవి? ఇక్కడ రాము కాకుండా హౌ మోర్ మార్బుల్స్ డిడ్ రవి హ్యావ్ దాన్ రాము ఉండాలి. ఉంటే మన క్వశ్చన్ అనేది కరెక్ట్ అవుతుంది. చూడండి, రాము ఫస్ట్ ప్రతి ఒక్కరి దగ్గర 25 ఉన్నాయి కదా. సో 25 ఉంటే మరి రాము ఏం చేసిండు? 24 సార్. రవికి 12 ఇచ్చిండు. రాము రవికి 12 ఇచ్చిండు. అప్పుడు రవి దగ్గర ఎంత అవుతాయి? 37 అవుతాయి. సో ఇవి రవి దగ్గర 37 అవుతాయి. అప్పుడు రామ్ దగ్గర ఎన్ని మిగులుతాయి? 25 లో 12 పోతే 13 మిగులుతాయి. సో ఇప్పుడు రవి దగ్గర రాము కంటే ఎన్ని ఎక్కువ ఉన్నాయి అన్నాడు. హౌ మెనీ మోర్ అంటే ఎన్ని ఎక్కువ ఉన్నాయి, ఎన్ని ఎక్కువ అంటే తీసేయాలి. సో 13 తీసేయండి. 7 లో 3 పోతే 4, 3 లో 1 పోతే 2. సో 24 is the right answer. నెక్స్ట్ చూడండి, 87. సుజనా read the first 15 pages of his book on Monday. ఆమె సుజనా అంట ఆమె బుక్ లో సోమవారం మండే రోజు 15 పేజీలు, మొదటి 15 పేజీలు చదివిందంట. she read 16 more pages than that on Tuesday. ఆమె ఇంకొన్ని 16 ఎక్కువ పేజీలు జరిగిందంట. దానికంటే కూడా ఇంతకు ముందు దానికంటే 16 పేజీలు ఎక్కువ చదివిందంట. ఎక్కువ చదివిందంటే ఏం చేయాలి? దీనికి ఒక 16ని యాడ్ చేయాలి. మొత్తం ఎంత? 31. అంటే మండేనేమో 15, ట్యూస్డే ఏమో 31. 18 పేజెస్. ఇంకా 18 పేజీలు మిగిలినాయంట. మళ్ళా 18 పేజీలు మిగిలినాయంట. హౌ మెనీ పేజెస్ ఆర్ ఇన్ బుక్?
సుజనాస్ బుక్ లో మొత్తం ఎన్ని ఉన్నాయి అంటుండు. 18 మిగిలిన చదివినవేమో ఇన్ని. ఇవే కాదు, ఇప్పుడు మండేనేమో 15 కూడా ఉన్నాయి కదా, మండే 15, ఇంకా 18 మిగిలినాయి. మొత్తం యాడ్ చేస్తే ఆమె బుక్ లో ఉన్నాయి వస్తాయి. చూడండి 5 1 6 6 8 14 3 4 5 6 64 ఈస్ ద రైట్ ఆన్సర్. అంటే సుజనాస్ బుక్ లో ఉన్నటువంటి పేజీలు ఎన్ని? 64 పేజీలు ఉన్నవి. సో ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 88. సో ఇక్కడ చూడండి 3 పేపర్స్ బ్యాగ్స్ కంటైన్ టోటల్ 24 యాపిల్స్ అంట. అంటే 3 బ్యాగులలో మొత్తము పేపర్ బ్యాగులలో 24 యాపిల్స్ ఉన్నాయంట. మూడిట్లలో కలిపి 24 యాపిల్స్ ఉన్నాయంట. ద ఫస్ట్ అండ్ సెకండ్ బ్యాగ్స్ కంటైన్ టోటల్ 11. ఫస్ట్ది రెండో దానికి 11 ఉన్నాయంట. ద సెకండ్ థర్డ్ రెండో దానికి మూడో దానికి కలిపి టోటల్ 18 ఉన్నాయంట. అప్పుడు హౌ మెనీ యాపిల్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫస్ట్ అండ్ థర్డ్? ఒకటో దానికి మూడో దానికి కలిపి ఎన్ని ఉన్నాయి అని అంటున్నాడు. సో దీన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 3 బ్యాగులలో 24 ఉన్నాయి. తర్వాత మొదటిది రెండో దాంట్లలో 11 ఉన్నాయి. మొదటిది నేను ఏ అనుకుంటున్నా, రెండోది బి అనుకుంటున్నా, మూడోది సి అనుకుంటున్నా. ఇక్కడ ఏముంది? ఫస్ట్ సెకండ్ లో కలిపి 11 ఉన్నాయి. సో కాబట్టి ఏ ప్లస్ బి ఎంత? 11. సో 3 బ్యాగులలో మొత్తం ఉన్నాయి కదా, 3 బ్యాగులలో ఏమైతుంది అప్పుడు? ఏ ప్లస్ బి ప్లస్ సి ఏమైతుంది? 24 అవుతుంది. చూడండి ఏ ప్లస్ బి 11 ఉంది. తర్వాత ఇంకొకటి చూడండి ద సెకండ్ అండ్ థర్డ్. సెకండ్ అంటే ఏంది? బి ప్లస్ సి. సెకండ్ థర్డ్ లో ఎన్ని ఉన్నాయి? 18 ఉన్నాయంట. ఇప్పుడు మనకి ఏం కనుక్కోవాలి? ఒకటోది మూడోది అంటే ఏంది? ఏ ప్లస్ సి ఎంతో కనుక్కోవాలి. సో ఇది మనం కనుక్కోవాల్సింది. సో ఇప్పుడు చూడండి ఏ ప్లస్ బి 11 ఉంది కదా, 11 ఇచ్చిరు కదా. సో ఇక్కడ ఫార్ములా చూడండి, మనకు ఏ ప్లస్ బి ప్లస్ సి ఈ 3 కలిసి 24 ఉన్నాయి. సో ఏ ప్లస్ బి 11 కదా. సో ఏ ప్లస్ బి అనేది 11 ఉంది. సో మనకు సి తెలుస్తుంది. ఈ 11 ని ఓకే. సో వినిపిస్తుందా? అందరికి వినిపిస్తుందా? ఓకే రైట్. చూడండి ఏ ప్లస్ బి అనేది 11 ఉంది. మనకు సి ఇప్పుడు ఈ ప్లస్ ఈ 11 ని యూతలకి పంపిస్తే ఏమైతుంది? 24 లో 11 తీసేస్తే అప్పుడు సి ఈజ్ ఈక్వల్ టు ఏమైతుంది? 24 మైనస్ 11 అవుతుంది. సో 24 లో చూడండి 4 లో 1 పోతే 1, 2 లో 1 పోతే 4 లో 1 పోతే 3, 2 లో 1 పోతే 1. అంటే అప్పుడు సి ఏమైంది? 13 అయింది. 13 అయింది. సో ఇప్పుడు ఏ కనుక్కోవాలి. సో మనకి ఏ కనుక్కోవాలంటే చూడండి ఇక్కడ మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి, బిసి కూడా ఇచ్చిండు 18 అని. సో ఇక్కడ చూడండి ఏ ప్లస్ బి ప్లస్ సి 24, తదా బి ప్లస్ సి 18. ఈ రెండు 18 అంటే అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమైతుంది? 24 మైనస్ 18. ఇక్కడ ప్లస్ 18 ఇతలికి పోతే మైనస్ 18 అవుతుంది. సో ఇక్కడ చూడండి ఇప్పుడు 24 లో 18 తీయండి. 14 లో 8 పోతే 6, 1 లో 1 పోతే 0. సో అంటే ఏ అనేది 6 అవుతుంది. మళ్ళీ అడిగింది ఏది? ఏ ప్లస్ 6 కదా. అంటే ఇక్కడ 6 వచ్చింది, ఇక్కడ 13 వచ్చింది. మొత్తం ఏమైతుంది? ఏ ప్లస్ 6 19 అవుతుంది. 6 ప్లస్ ఏ ప్లస్ సి అంటే ఏంది? ఏ అంటే 6, సి అంటే 13. 6 ప్లస్ 13 ఎంత? 19. బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇంత టఫ్ మీకు రాకపోవచ్చు, కానీ వచ్చింది మీకు తెలియాలని చెప్పేసి ఇక్కడ చెప్తుంది. ఇంత టఫ్ అయితే మీకు ఉండకపోవచ్చు. నెక్స్ట్ చూడండి 89th ఏముంది ఇక్కడ? ఈ మొత్తం విడతంట 2300 అంట. ఈ నుంచి ఈడి వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంట 658 అంట. మిగిలింది ఎంత అన్నాడు. అంటే అప్పుడు ఏం చేయాలి? ఈ మొత్తంలో నుంచి ఇది ఇచ్చిండు. సో ఇది రావాలంటే ఏం చేయాలి? ఇందులో నుంచి ఇది తీసేయాలి. సో
minus 658. టెన్ లో 8 పోతే 2, ఇక్కడ 9 ఉంటది, 9 లో 5 పోతే 4. సో మీకు తెలుసుగా, సబ్ట్రాక్షన్ తెలుసు కాబట్టి డైరెక్ట్ చేస్తున్నా. ఇక 2 ఉంటది, 12 లో 6 పోతే 6, ఇక్కడ 1 ఉంటది. సో ఆన్సర్ ఏంది? 1642 is the right answer. Yes, yes. సో నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ అడిషన్ ఇచ్చిండు, చాలా పెద్ద పెద్దవి ఇచ్చిండు. మేబీ ఇలాంటివి ఏం రాకపోవచ్చు. చూడండి, 3100 1983 7718. చూడండి ఇక్కడ 8 + 3 11 అంటే 1 1 8 1 9 9 1 10 1 0 1 1 2 2 + 9 11 11 + 7 18 1 5 5 1 6 3 + 1 4. చూడండి ఇక్కడ 43,801 is the right answer. A is the right answer. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏం చేసిండు, 91 అనేది. సో ఇట్లా ఇచ్చినప్పుడు 271 ప్లస్ బ్రాకెట్ 459 మైనస్ బ్రాకెట్ 324 ప్లస్ 123 హౌ మచ్ అని ఇచ్చిండు. ఇట్లా ఇచ్చినప్పుడు ఫస్ట్ ఇది చేయాలి, ఈ రెండింటిని యాడ్ చేయండి. ఈ రెండింటిని కలిపితే ఎంత అవుతుంది? 4 3 7. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చిండు చూడండి డైరెక్ట్. ఫస్ట్ ఏం చేయాలి, మీరు ఇవి చేయాలి. 4 3 2 2 3 1 4. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? దీని నుంచి తీసేయాలి. సో తీసేయండి. ఇక్కడ 9 - 7 2 5 - 4 1 4 4 0 0 అంటే అవసరం లేదు. సో ఇప్పుడు ఏం చేయాలి, మనము యాడ్ చేయాలి. 274 + 12 4 2 6 7 1 8 2 0 2. సో 286 is the రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇచ్చినప్పుడు ఫస్ట్ ఇవి చేయాలి, తర్వాత ఇది చేయాలి, తర్వాత లాస్ట్ కు దీన్ని యాడ్ చేయాలి. సో నెక్స్ట్ 92 చూడండి. ద సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ బిట్వీన్ 243 and 247. సో ఈ రెండు సంఖ్యల మధ్య ఉన్నటువంటి ఈవెన్ నెంబర్స్ అంటే సరి సంఖ్యల యొక్క మొత్తము. సమ్ అంటే మొత్తము, సమ్ అంటే టోటల్, TOTL టోటల్ మొత్తం, CM సమ్ అంటే. సో ఈ రెండింటి మధ్యన ఈవెన్ నెంబర్స్ ఏముంటాయి? 244 ఉంటుంది, 245 ఆడ్ నెంబర్, ఈవెన్ నెంబర్ కాదు అది, ఆడ్ నెంబరు. తర్వాత 246 ఉంటుంది. సో వీటిని సమ్ అంటే టోటల్ అన్నాం కదా, యాడ్ చేయండి. 4 6 10 4 4 8 1 9 2 2 4 490 is the right answer. సో ఇది మనకు A is the రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇది మీకు అందరికి అర్థమైంది కదా? అర్థమైంది? ఇప్పటికే మన క్లాస్ అనేది చాలా లెంతీగా అయింది. కాబట్టి మీరు ఇంకేమైనా మీకు అర్థం కాకపోతే ఈ వీడియో అనేది రికార్డ్ అవుతుంది. ప్రతిదీ కూడా ఇక్కడ మనకు రికార్డ్ అవుతుంది. ఈ రికార్డ్ అయిన దాన్ని నేను మన గ్రూప్ లో అయితే, మీరు అందరూ వాట్సాప్ గ్రూప్ లో ఉన్నారా? అందరు కూడా వాట్సాప్ గ్రూప్ లో